చేసుకోండి. అవి కాకుండా ఇంకా 2 విడతలు ఉన్నాయి. ఆ 2 విడతలు ఇంకా ఇవి కలిపి అన్ని కలిపి అర్హులైన ప్రతి పేదవాళ్ళకి మాట్లాడాలి నిజంగా పేదలు ఉన్నారు. అందులో వాళ్ళకైనా అందరికీ 2 విడతలు వస్తాయి. 1 విడతల రాష్ట్రం మొత్తంలో కూడా ఎక్కడ కూడా ఒక్కళ్ళు కూడా వెళ్ళట్లేదు. బేస్మెంట్ వేసుకొని పిల్లలు వస్తున్నారు కూడా రాష్ట్రంలో ఒక్క ఇల్లు కూడా ఎవరికి ఇవ్వలేదు. 2 విడతలు అట్లాంటి వాళ్ళకి ఏమైనా వెసులుబాటు కల్పిస్తారు కానీ 1 విడతలు లేదు. ఈ ఊర్లో గెలిపించినందుకు నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి పేదవాళ్ళకి ఇల్లు పెట్టించే బాధ్యత నాది. నేను పెట్టిస్తాను. మొదగాలు వచ్చిన వాళ్ళనే చూసి ఊకే అనుకోవద్దు. మీకు వస్తే వాళ్ళనుకుంటే వాళ్ళకి వస్తే అందరూ ఒక్కటే, మాకు అందరు సమానమే. ఎవరికైనా ఇల్లు పెట్టియాలనే ఉంటది. ఇంకా 2 విడతలలో కలుపుకొని మొత్తం అసలు ఇల్లు లేని వాళ్ళే లేకుండా పోతారు. అందరికి ఇల్లు ఉంటాయి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.